కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. అందరి దగ్గర మనం పనిచేసాం కానీ నాకు దూరదృష్టి ఏంటంటే ఆయన తర్వాత నేను మళ్ళీ సారీ మనం ఇదేం కాబట్టి ఏ జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్న ఆయన వాళ్ళ కత్తి టైమింగ్ విషయంలో అబ్బు నీకు 100 మంది సేమ్ వీళ్ళలాగానే ఆయన బ్రెయిన్ అలా వాళ్ళకి అంత స్పీడ్గా వెళ్తాయి. ఏదైనా ఒకటే టేక్ అంటే అంతే మళ్ళీ 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 మరో టేక్ ఉండదు. ఆయన చూశాను నేను మళ్ళీ చచ్చిపోబడి తిట్టుకుంటారు. సరే ఒక సరదా క్వశ్చన్ అడుగుతాను జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. మీరు మీ ఫైటర్స్ నాకు కరెక్ట్గా తెలియదు, ఒకరోజు ఉదయాన్నే సెట్కి వెళ్ళారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో ఫైట్. రే వాసన వస్తుందిరా, తాగమాకండ్రా, జాగ్రత్తగా ఉండరా అని చెప్పి అన్నారంటే ఎవరితో? మీతోనా మీ ఫైటర్స్తోనా? ఏంది అసలు? నాతోనా? నేను ఆ రోజు తాగేసి ఉంటాను. 3 గంటల షూటింగ్ చేశాను. ఓకే. నైట్ మళ్ళీ మార్నింగ్ 6ంటికి అక్కడికి వెళ్ళాలి నేను. అదే 3ంటిలో షూటింగ్ చేసాను నైట్, మళ్ళీ మార్నింగ్ 6ంటికి వెళ్ళాను. 6ంటికి మళ్ళీ వెళ్ళాలిగా. అవును. ఏదో స్మెల్ గప్పున ఉడకలా జాగ్రత్త పడంటారు ఇంకా ఏం దీన్ని పోతానే ఉన్నారు మీరు అని చెప్పుకొచ్చాడు. అది అక్కడ కూడా ఫ్యామిలీ జాగ్రత్త అని చెప్పారట. అదే జాగ్రత్త పడినరా అంటే తాగారని తిట్టింది కాదు, వాసన వస్తుందని తిట్టడం. ఫ్యామిలీ అదే కదా వెనకమాలంటే. జాగ్రత్త పడరా అంటే అదే కదా వెనకమాల. అదే అన్నాడు కొందరు నుంచో పెట్టి జాగ్రత్త పడినరా కొంచెం వెనకమాల నీ గురించి వీళ్ళందరూ ఉన్నారు. అదే చెప్పుకొచ్చాడు ఆయన. వెనకమాల నుంచి 2 పిల్లలు పెళ్ళ నీ మీద ఆధారపడి ఉన్నారు అని చెప్పిన దాని మీద 3ంటి దాకా నేను తాగుతూనే ఉండి మళ్ళీ ఇప్పుడు వచ్చావు నువ్వు ఫైట్కి అని నేను చెప్పుకుని వచ్చాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి 2 జామాకులు నవ్వులు మళ్ళీ లైన్లోకి వచ్చాను. జామాకులు షాట్లు అడ్డు తిరిగి బయటికి వెళ్ళి 2 జామాకులు నోట్లో పెట్టి నవ్వులుకుంటూ వచ్చాను. నాకు తెలిసిలే రారా నువ్వు అని చెప్పాను. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? అన్నయ్యని పిలుతాడు, లేదంటే రామకృష్ణ అని పిలుతాడు. గబుక్కన ఒరే అని అంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా గబుక్కన ఒరే అంటారు. అంటే వాళ్ళకంటే మేము పెద్దవాళ్ళమే కదా. అవును. ఆ పెద్దవాళ్ళు చిన్న అయినా కూడా గబుక్కన ఒరే అంటారు. నాకు అది బాగా నచ్చుతుంది. మన వాళ్ళు ఒరే అని గబుక్కన పిలవరు, పేరు పెడతారు. లేదు ఇంకా బాగా ఇప్పుడు మహేష్ బాబు వెళ్ళ బాగా ఇంకా బాగా దగ్గరగా ఉండి ఆ కర్రోడు అని పిలుస్తారు, లేదా గుండోడు అని పిలుస్తారు. అలాగే సరదా నవ్వుకుంటా అట్లా పిలుస్తారు. బాలయ్య గారు అయితే రాకేష్ నాయుడు రమ్మని చెప్పండి, రాకేష్ నాయుడు రమ్మని చెప్పి అట్లా అట్లా సరదా పిలుస్తూ ఉంటాం. కృష్ణరాజు గారితో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక సెట్లో వర్క్ చేస్తున్నారు, ఒక మూవీకి ఒక కాల్ వచ్చింది. కృష్ణరాజు గారి భార్య యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పేసి. మీరు అక్కడ కృష్ణరాజు గారి పక్కనే ఉన్నారు. అవును, అక్కడ రౌండ్ అప్లో 10 మంది ఉన్నాం. ఆ కాల్ వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించారు అది మీరు కళ్ళతో చూశారు కాబట్టి ఒకసారి. ఆయన సడన్ షాక్ అంటే అసలు టోటల్గా చనిపోయిందని చెప్పలేదు తనకు కూడా. ఓకే. ఏదో చిన్న యాక్సిడెంట్ అంటే హాస్పిటల్కి తీసుకెళ్లారంట అని చెప్పాను అన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఆయన అన్న కూడా సడన్గా స్టాప్ షూటింగ్ ప్యాకప్ ఇమ్మీడియట్గా ఎక్కిపోయాడు. ఇమ్మీడియట్గా ఎక్కిపోయి మళ్ళీ ఎందుకో కిందకి వెళ్ళాడు. కిందకి నుంచి మళ్ళీ వచ్చేసి మళ్ళీ 1 గంట చేయాలి అని అన్నాడు. అంటే కింద హాస్పిటల్కి వెళ్ళారంట, ఏడ్చి వెళ్ళిందంట. అంటే వాళ్ళ మేనేజర్లు ఎవరో చెప్పారు. ఆయనకి తెలియదు చనిపోయారు, తెలీదు. మళ్ళీ వచ్చి 1 గంట 2 గంటలు షూటింగ్ చేశాడు. షూటింగ్ చేసి అంటే ప్రొడ్యూసర్ లాస్ అవుతాడో ఏమని అనుకుంటారేమో అని ఏమనుకున్నారు మరి. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ 1 గంట 2 గంటల దాకా చేసి సరికి నేను వెళ్తున్నాను, ఇంకా రేపు పెట్టుకోబాకండి, నేను అక్కడ రేపు అక్కడే ఉంటాను అని చెప్పని సాయంత్రం నైట్ ఫ్లైట్కి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పటికి అక్కడ ఇది అయిపోయింది ఆవిడ. అంటే టోటల్గా ఆయన వెళ్ళాక మేమందరూ మేనేజర్లు ఏంటి అని అంటే చెప్పారు అప్పుడు మాకు అందరు మేనేజర్లు ఇలాగ చనిపోయింది, ఆవిడ యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పాను. ఏదో బట్టల కోసం వెళ్తా బట్టలు తీసుకొని యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాను. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? చెన్నైలో. ఈ మధ్యకాలంలో వాళ్ళ పిల్లల్ని కలిశారట మీరు? కృష్ణరాజు గారి పిల్లల్ని కలిశారండి. మొన్న ఒక సినిమాతో కలిసాను వాళ్ళని. రెబల్ చేసేటప్పుడు చాలా ఇదిగా చేశాను ఆయనతో కూడా. రెబల్ అంటే ఈ కథలు అయిపోయిన తర్వాత రెబల్ తర్వాత చేసాం. అప్పుడు కూడా ఆ రోజు నేను గుర్తు చేసాం సార్కి. సార్ ఆ రోజు నేను ఉన్నానండి. అవునా అన్నాడు. ఆయన మర్చిపోయి ఉంటాడు కదా. గుర్తు చేసిన ఆయనకి. నేను ఉన్నానండి అన్న. ఓకే రా అని చెప్పి జాగ్రత్తగా బాగున్నారు, అందరు బాగున్నారు అలా అడిగాడు. మొన్న ఇతను రోషన్ చేశాడు సినిమా ఒకటి, ఏది శ్రీకాంత్ గారి అబ్బాయి.
దాంట్లో అదే కృష్ణరాజు గారి అమ్మాయి రెండో అమ్మాయి అనుకుంటా ఆర్ట్ డైరెక్టర్ చేస్తున్నారని చేస్తున్నారో ఏమో తెలియదు నాకు. ఓకే. ఆ సినిమాలో కలిసింది వాళ్ళ అమ్మాయి. తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి కూడా దాంట్లో అదే సినిమాలో కలిసాను, అందరికి చెప్పాను. వాళ్ళ నాన్నగారు నాకు తెలుసమ్మా, నాకు బాగా ఏ సినిమా ఫలానా సినిమాలు ఏమైనా చేశాను. చాలా హ్యాపీగా ఇది అయింది. ఆవిడ ఎలా ఉంటారు వాళ్ళు? బాగుంటారు పిల్లలు, మంచి కరుడు సంబంధంగా ఉంటారు. కొత్త పాత్రలు ఆవిడ బాగా అయినా కదా, ఆవిడ ఒక ఆర్ట్ డైరెక్టర్ లాగా చీపురు తీసుకుని ఊడి చేస్తున్నది అప్పుడే ఆవిడ. అంత పొజిషన్లో ఉండి కూడా మేమంతా ఆశ్చర్యమైపోతుంటాం. ఆర్ట్ డైరెక్టర్ అంటే అన్నీ చేస్తూ ఉంటారు కదా. అట్లా దాంట్లో చూశాను. తర్వాత తను ఏదో చేసుకోబోయే ఆవిడ కూడా ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పాను. ఓకే. తను అమ్మాయికి ఏదో మ్యారేజ్ ఏదో అవుతుంది, తను చేసుకోబోయేది కూడా ఆర్ట్ డైరెక్టర్ ఏమన్నా చేసుకుంటుంది. ఓకే. తెలిసింది. ఇద్దరు కలిసి చేస్తున్నాను ఆ సినిమా. ఆర్ట్ డైరెక్టర్ తను కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసి చేస్తున్నారు అనేది అని చెప్పని తెలిసింది నాకు. బాగా కళ్ళు సొంతంగా ఉంటారండి ఆడపిల్లలు, చాలా బాగుంటారు. సరదాగా మాట్లాడుకుంటూ ఆ అమ్మాయి అక్కడ పోడవలసినంత ఆశ. అంతే కదా, కృష్ణరాజు గారి కూతురు, ప్రభాస్ చెల్లెలు, అంత పెద్ద కుటుంబము, అంత పెద్ద నేపథ్యము, వచ్చి ఒక సినిమా సెట్ లో చీపులు పట్టుకొని ఊడుతుంది. ఇడ్నెట్టుంది పాపం. నేను అనుకున్నాను ఏంది వీళ్ళకి ఇది, ఇంకా అంటే ఆ గర్వం లేదు మనుషులకి. సింపుల్గా వెళ్తూ ఉంటారు, గర్వం లేదు మనిషికి. ఆమె కూడా నేను చూసిన వాటిలో ప్రభాస్ది కల్కి సినిమా అండి. ఇప్పుడు అశ్విని గారి వాళ్ళ అమ్మాయి కూడా చాలా లారీలు తిరుగుతూనే ఉంటుందండి షూట్. అది కూడా ఆ సినిమా కూడా చేశాను నేను, 2-3 నెలలు చేశాను. అది కూడా సతీష్ మాస్టర్ అని ఫైట్ మాస్టర్ ఆయన చేసాడు ఒక ఫైట్. దానిలో నేను చేశాను 10-20 రోజులు చేశాను. ఆవిడ కూడా అసలు నిద్ర ఉండదండి. ఆవిడ చాలా లాదులు, ఆయనకంటే ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది. ఓకే. వాళ్ళ హస్బెండ్ కంటే కూడా ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరి నుంచున్నా కానీ నా దగ్గరికి వెళ్ళి రైటర్ తెల్లారుతో నైట్ కూడా. ఒక సినిమా అంటే పిచ్చి అంతే. అంటే వాళ్ళే ప్రొడ్యూసర్స్ కదా. అశ్విని గారి అమ్మాయి ఒకటే అమ్మాయి అనుకుంటాను. నీకు మేనేజర్ కూడా అలా తిరగడు. ఓకే. ఆవిడ ప్రతి మనిషి అమ్మో ఎడిపోతే మళ్ళీ ఈవిడ వస్తుందేమో అన్న భయంగా అందరూ అట్లా ఉంటారు. చాలా లారీలు తిరుగుతూనే ఉంది ఆవిడ. నేను 20 రోజులు పని చేశాను. 20 రోజులు ఆవిడ అలాగే ఇంతసేపు ఏం చేస్తున్నాను పాస్ కనిపోయి అలా ఇది ఉంటుంది ఆవిడ. అంటే కృష్ణరాజు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రభాస్కు సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగి మీ కెరీర్ వైపు వెళ్దాం. మళ్ళీ మామూలుగా ఒక ఫైటర్ వెళ్ళి ఫైట్ చేస్తే యూనియన్ నుంచి డబ్బులు వస్తాయి, ప్రొడ్యూసర్లు యూనియన్కి ఇస్తారు, యూనియన్ నుంచి మీరు తీసుకుంటారు, ఇది ఒక ప్రాసెస్. అవును. బట్ ఒక ఫైట్ చేసినందుకు ప్రభాస్ గారు మీకు 10,000 ఆయన సొంత డబ్బులు ఇచ్చారట. సాహో సినిమా చేశానండి. ఓకే. మటన్ షాప్లో ఫైట్ చేశాము. నా చేతిలో 2 కత్తులు ఉంటాయి. నా చేతిలో 2 కత్తులు ఉంటాయి. 2 కత్తులతో నేను ఆయన నరుకుతూ ఉన్నాను, ఎటు తిరిగితే నరుకుతూ ఉన్నాను. దాన్ని ఆయనకి ఇంత కూడా సిల్క్ పడకుండా నేను ఫైట్ చేశాను. దానికి ముందు చైనా వాడిని ఒక అతను చైనా వాడు అతనితో పనిచేశాడు. తగిలితే ఈయనకి హ్యాండ్కి దెబ్బ తగిలింది. తర్వాత నన్ను చూసి భయపడతా చేశాడు. ఒకసారి 2 సార్లు 1 మోర్లు చేశాము. తర్వాత చేశాను, 2 కత్తులతో ఫైట్ చేశాము. బాగా ఆయనకి బాగా నచ్చినట్టు చేసుకుంటూ కంఫర్ట్గా అయిపోయింది బాగా. సింగిల్ టేక్ ఇక్కడ నుంచి అక్కడ దాకా సింగిల్ టేక్ కొట్టుకుంటూ వెళ్ళారు 2 కత్తులతో పాటు ఎక్కడ మా ఇద్దరికి కూడా ఎక్కడ గాపలేదు. అది ఆయనకి బాగా నచ్చి ఆయనకి డైరెక్టర్ గారికి నన్ను వాటేసుకొని ఆయన 10,000 చేపలు తీసి చేలో పెట్టాడు. మంచి ముందు కొట్టాడు సాయంత్రం. అంటే 10,000 రావడం గొప్ప కాదు, అంత పెద్ద హీరో నుంచి ఒక ప్రశంస అది. అవును. సో ఎలా అనిపించింది అది? నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా చాలా మందికి చెప్పాను సార్ ఇచ్చాడని. బట్ డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు. బయటకు వచ్చినా ఇచ్చాడు డైరెక్టర్ గారు, ఆ స్పాట్లో సార్ ఇచ్చాడు. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe